సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తూ అలాగే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. చూస్తూనే ఉండండి లేటెస్ట్ ఫ్యాషన్స్ అండ్ ట్రెండీ వీడియోస్ని. స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ వీడియోలో మీరు చూడబోతున్నారు ఎంతో అందమైన బీడ్స్ వర్క్ డిజైన్. అలాగే ఇది మిర్రర్ వర్క్ తో డిజైన్ చేయబడ్డది. ఇది చాలా ఈజీ డిజైనింగ్ ప్యాటర్న్ అండి. నేను చూపించబోతున్నాను నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తోనే నెక్ లైన్ మార్క్ చేశాను. దాని కింద నేను కుర్తీ మీద డిజైన్ చేయబోతున్నాను. దానికోసం నెక్ లైన్ మార్కింగ్స్ ఇచ్చాను. దాని మీద నేను మిర్రర్తో స్టిక్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి సర్కిల్ మీడియం సైజ్ మిర్రర్, అలాగే చైన్ బాల్ లేస్ని యూజ్ చేయబోతున్నాను. ఇవి వచ్చేసి గోల్డెన్ బీడ్స్ అనమాట, స్మాల్ సైజ్. సో ముందుగా ఒక ఎగ్జాక్ట్లీ కుర్తీ సెంటర్లో డిజైన్ చేయబోతున్నాను కాబట్టి అక్కడ నేను మిర్రర్ని స్టిక్ చేయబోతున్నాను ముందుగా. అండ్ దీని చుట్టూరా వచ్చేసి ఇప్పుడు డిజైనింగ్ ఎలా మార్క్ చేయాలో చూపిస్తున్నాను. ఇట్లా 4 లైన్స్ ఈక్వల్గా మార్క్ చేసుకుని, అంటే ఇది రిఫరెన్స్ చేసుకొని మనం మార్కింగ్ చేస్తామన్నమాట. ఇలా కర్వ్స్తోని మనం వంపుతోని ఇలా దాన్ని ఆ లైన్ సెంటర్గా బేస్ చేసుకొని సేమ్ సైజులో మార్క్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి ఫ్రీ హ్యాండ్ ప్యాటర్న్. మీరు కావాలనుకుంటే పేపర్ మీద అయినా మార్క్ చేసుకొని ట్రేస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇది వచ్చేసి మొత్తం కంప్లీట్ ఫస్ట్ స్టెప్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్టెన్షన్ ఇస్తాం. ఇప్పుడు వచ్చేసి సెకండ్ స్టెప్. ఇది సేమ్ అలానే, కాకపోతే ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్గా ఉంటాయి. ఒక్కొక్క దాని మీద ఇలానే నేను డిజైన్ చేయబోతున్నాను కర్వ్స్తోని. సో ఈ విధంగా ఇస్ కంప్లీట్ సెకండ్ స్టెప్ అన్నమాట ఇది. సెకండ్ స్టెప్ ఇది ఫినిష్ అయింది కదండి. ఇప్పుడు దీని మీద మళ్ళీ నేను థర్డ్ స్టెప్ని సేమ్ ఇలానే కర్వ్స్తో డిజైన్ చేయబోతున్నాను. ఇలా మనం స్టెప్ వైజ్ ఎన్ని స్టెప్స్ కావాలో అన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మీకు అంటే స్లీవ్స్ మీద అయితే కొద్దిగా చిన్నగా ఉంటుంది. అలా మన సైజుని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి కంప్లీట్ మార్కింగ్ అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద నేను డిజైనింగ్ ఎలాగో చేయాలో చూపిస్తాను. సో ముందుగా బీడ్స్తోని నేను ఈ మిర్రర్ వర్క్ని హైలైట్ చేయబోతున్నాను. అంటే కార్నర్స్ మీద వచ్చేసి బీడ్స్ని ఇన్సర్ట్ చేస్తూ ఇలా స్టిచ్ చేయాల్సి ఉంటుంది. 2 లేదా 3 బీడ్స్ని ఇన్సర్ట్ చేస్తూ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి బీడ్స్ మెటాలిక్ బీడ్స్ అండి. ఇవి తొందరగా ఫేడ్ అవుట్ అవ్వవు. ఎలాంటి వాషెస్ చేసినా సరే క్వాలిటీ ఇవి యూజ్ చేస్తే మటుకు మీరు ఎలా వాష్ చేసినా అవి ఊడకుండా ఉంటాయి. ఊడకుండా కలర్ ఫేడ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు చైన్ బాల్ లేస్ని ఈచ్ కర్వ్ మీద ఇలా పెట్టుకొని అది ఎంతైతే లెంత్ ఉందో అంత కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి కాబట్టి 1 లేదా 2 అలా పెట్టుకొని మెజర్ చేసుకొని కట్ చేసుకుంటే మనకి ఈక్వల్గా వస్తాయి లెంత్స్ వచ్చేసి. ఇప్పుడు ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ గ్లూ యూస్ చేస్తున్నాను. దీని మీద సేమ్ ఆ కర్వ్ షేప్ మీద గ్లూని అప్లై చేశాను. ఇప్పుడు దాని మీద స్టిక్ చేయబోతున్నాను ఈ చైన్ బాల్ లేస్ని. ఈ విధంగా కొద్దిగా చిన్నగా చేసుకుంటూ వెళ్తే మనకి ఈజీగా అయిపోతుంది డిజైనింగ్.
ఈ డిజైనింగ్ ప్యాటర్న్ మీద మీరు కమెంట్స్ చేయగలరని ఆశిస్తున్నాను, ఎందుకంటే మీ కమెంట్స్ నాకు ఎంతో విలువైనవి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను డిజైనింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో మీకు ఈ డిజైనింగ్ ప్యాటర్న్ నచ్చినట్టయితే కింద కమెంట్స్ సెక్షన్లో తెలపగలరు. సో ఇది క్వార్టర్ పార్ట్ ఫినిష్ అయింది కదండి. దీని మీద నేను ఇన్విజిబుల్ స్టిచెస్ చేస్తాను, ఎందుకంటే మనం ఎలాంటి వాషెస్ చేసినా ఇది ఊడకుండా ఉంటుంది. 2 లేదా 3 బాల్స్ వదిలేస్తూ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇన్విజిబుల్ స్టిచెస్ చేయాలి, ఎందుకంటే నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఈ థ్రెడ్ వర్క్ ఏదైతే ఉందో అది కనిపించకుండా నీట్ ఫినిషింగ్తో చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇది ఆరీ వర్క్ ప్యాటర్న్లో మంచి ఎలివేషన్తో డిజైన్ అవుతుంది. మీకు కనుక ఆరీ నీడిల్ వర్క్ చేయడం వచ్చినట్టయితే మీరు షుగర్ బీట్స్ని యూజ్ చేస్తూ ఇలా ఈ కర్వ్ షేప్ మీద వర్క్ చేసుకోవచ్చు షుగర్ బీట్స్తోని. కానీ నా వ్యూవర్స్ రిక్వెస్టర్స్ వాళ్ళ మేరకు వాళ్ళకి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు మాకు ఆరీ వర్క్ నీడిల్తో రాదని. సో వాళ్ళు కూడా ఈజీగా పాసిబిలిటీగా డిజైన్ చేసుకోవడానికి నేను ఇలా నార్మల్ స్టిచ్చింగ్ నీడిల్తో చూపించబోతున్నాను. ఇది కూడా సేమ్ అవుట్పుట్ సేమ్గానే ఉంటుందండి. మీరు ఈజీగా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. దీనికి ఎలాంటి ప్రాక్టీస్ అవసరం లేదు. మీకు మెథడ్ తెలిస్తే చాలు. చిన్నగా లేదా స్లీవ్స్ లేదా బాడీ సెంటర్ ప్యాటర్న్లో ఎక్కడైనా డిజైన్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫైనల్ లుక్ అవుట్ అండి. చూస్తున్నాక ఎంత గ్రాండ్ లుక్ ఉందో. ఇది ఎథ్నిక్ ప్యాటర్న్లో మీరు ఆఫీస్ లేదా డైలీ వేర్కి ఈజీగా ట్రై చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూస్తున్నాండి స్టైలిష్ పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అన్ని అందుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తానండి స్టైలిష్ ట్రెండ్స్.